ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థన మనందరి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆ ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో ముఖ్యమై ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మహిమపరిచి ఈ రోజంతా దేవుని సన్నిధిలో మనం ఉండులాగున, దేవునితో మనం మొదటి గడియ గడుపులాగున ప్రార్థిద్దాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రం, పరలోకపు రాజా మీకే వందనాలు. స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతో మంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృపనాయన. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతంలో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రం. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మొరను ఆలకించండి, మా మనోలదని ఆలకించమని ప్రాధేయపడుతున్నాం. ఉన్నవాడు అనువాడు రానైన దేవుడో తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. మీ బలమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకుంటున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. దినదినము మమ్మల్ని నూతన పరుస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. మీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. మీ అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే కోట్ల స్తోత్రం నాయన. మీ దైవిక జ్ఞానం మాకు ఇస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలో ప్రతి క్షణం మాకు ఆలోచన చెప్పుతున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమంతా మీ సన్నిధిలో తండ్రి గడిపే జీవితం మాకు అందరికీ ఇస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. మా జీవితాల్లోని ఘనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఓ పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు, స్తోత్రములు. పరలోక రాజా నీకే వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి, నన్ను మమ్ములను తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరు నీకు చేస్తున్న విజ్ఞాపనలను తండ్రి జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరి మొరలను తండ్రి ఆలకించమని ప్రాధేయపడుతున్నాం. నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపము గుండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడో నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్క మనులదని ఆలకించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. యేసయ్యా, ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబమేనాయన తండ్రి. అవి మాలో లేకుండా సహాయం దయచేయండి. నిన్ను పోలి నడుచుకునే జీవితాలు మా అందరికీ దయచేయండి ప్రభు. నీ వాక్యానుసారమైన జీవితం, నీ చిత్తానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి. ఈ లోకంలో తండ్రి పడిపోకుండా, పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి. ఏ కీడు శాపం మా జీవితాల్లోకి ప్రవేశించకుండా సహాయం దయచేయండి నాయన. ఈ దినమున్న తండ్రి ప్రభువా, ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, ఆ ఆర్థిక ఇబ్బందుల్లోంచి వారిని బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మదేవ, మీ గుప్పిలి విప్పండి, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన. తండ్రి, నువ్వు ధనవంతుడైండు కూడా మాలాంటి దరిద్రుల్ని ధనవంతుల్ని చేయుట కొరకే నువ్వు దరిద్రుడుగా మారిన గొప్ప దేవుడో నాయన. శిలువ మరణం ద్వారా తండ్రి ప్రభా మా కీడుని, శాపాన్ని కొట్టివేసి మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నాయన తండ్రి ప్రభా నువ్వు బలియాగమైన గొప్ప దేవుడో నాయన. నీ త్యాగం గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది ప్రభువా. మరి నిశ్చయముగా తండ్రి, నీ బిడ్డలకు అందరికీ కూడా తండ్రి శ్రేష్టమైన సమృద్ధికరమైన జీవితం దయచేయండి. నిన్ను తండ్రి ప్రభువా ఆశ్రయించిన వారిని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడో కాదు. నీ మీద ఆధారపడ్డ వారిని ఏ ఒక్కరిని కూడా తృణీకరించే దేవుడో కాదు నాయన. ఇదిగో, ప్రయాసపడుతూ భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదని అన్నావు కదా నాయన. నిశ్చయంగా నీవే తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నీ విశ్రాంతిని కలిగించండి. వారి భారాన్ని తండ్రి మీరే మోస్తూ నాయన, వారి భారాన్ని తండ్రి తేలిక చేయమని ప్రార్థిస్తున్నాను.
తండ్రి, ఎన్నో ఆర్థిక సమస్యల చేత అల్లారిపోతున్న బిడ్డలకు మీరే తండ్రి ఆ అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకునే మార్గము సరళ చేయండి. మీరే తండ్రి ప్రభు అట్టి మార్గాన్ని తండ్రి రూపొందించండి నాయన. మీరు సమస్తాన్ని తండ్రి ప్రభు రూపొందించగలిగిన దేవుడు నాయన. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. కంటికి కనపడని, ఊహకందని అద్భుత ఆశ్చర్యకరాలు కనురెప్పపాటు చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. మనుష్యులకైతే అసాధ్యంగా నీకు సమస్తము సాధ్యం నాయన. నిశ్చయంగా నాయన ప్రతి ఒక్కరి సమస్యల్లోంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. వారందరినీ ముట్టండి నాయన, వారందరినీ దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది తండ్రి ప్రభువా హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది తండ్రి ప్రభువా మరణ పడకలో ఉన్నారు. వారందరినీ దర్శించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మూలకు నడినెత్తి వరకు ప్రోక్షించండి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తుండగా మీ బలమైన హస్తంతో బిడ్డల్ని ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం నాయన. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరిచి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది తండ్రి ప్రభువా కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారు, ఎంతమంది తండ్రి సమాధానం లేకుండా ఉన్నారు, వారి జీవితాల్ని దర్శించండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు దయచేయండి. భార్యను ప్రేమించే మనసు భర్తకు దయచేయండి. భర్తలకు లోబడి జీవించే మనసు భార్యలకు దయచేయండి. తండ్రి నీకే వందనాలు, స్తోత్రం నాయన. ప్రభువా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తమామకు కోడళ్లకు మధ్య సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తుల మధ్య మీరే సమాధానం దయచేయండి. సమాధానానికి అధిపతి అయిన దేవ మీరే తండ్రి ప్రభువా అందరి జీవితాల్లో మీ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నదని నీ వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ తండ్రి ఈ దినమందు, ఈ సమయమందు ఎవరైనా కృంగిన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఎవరైనా బాధల్లో ఉన్నారేమో, ఎవరైనా బంధకాల్లో ఉన్నారేమో, ఏదైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, వారందరినీ మీరే ధైర్యపరచండి. వారందరి హృదయాలకు మీరే నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయనా తండ్రి, నువ్వు ఏది కోల్పోయినా ఈ లోకంలో తిరిగి రెండింతలుగా ఇచ్చే గొప్ప దేవుడు నాయన. నీ మీద ఆధారపడితే చాలు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తే చాలు నాయన. అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాలను నీ వైపుకు మళ్లించుకోమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ఘనమైన కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా నాయన ప్రతిదినము వేకువజామునే, రేయి మోటుజామునే లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే మనస్సులు, అట్టి ప్రార్థన జీవితాలు మాకందరికీ దయచేయండి. మాలో ఉన్న నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని మీరే తొలగించి ప్రతి ఒక్కరిని బలపరుస్తురమ్మని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించి నీవేనైనా వారికి రెట్టింపు ఘనతను దయచేయమని, అడగరాని అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తురమ్మని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తురమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు, మీ పరిశుద్ధాత్మాదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు మాకును అందరికీ నీ సదాకాలం తోడైండి నడిపించమని, నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.